మూత తీయగానే మీరైతే నవ్వొద్దండి. నాకైతే ఒక థాటొచ్చింది. ఇందాక చెప్పాను గదా! దొండకాయ అస్సలంటే అస్సలు ఉడకట్లేదనేసి. సో, నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. లాస్ట్ టైం నేను టిఫిన్ చేయడానికి బయటికెళ్ళాము. అదే దిబ్బ రొట్టి, చెరుకు పానకం తిన్నామని చెప్పి నేను వీడియోలో పెట్టాను కదా! సో, వాళ్ళు ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఏంటంటే, ఆ దిబ్బ రొట్టె వేసి మధ్యలో ఒక గ్లాస్ పెట్టేసి అందులో వాటరేసి ఉంచారనమాట. సో, అలా చేయడం వల్ల ఏంటంటే, కింద అడుగు మాడదంటండి. నాకు అది చూసి గుర్తొచ్చి ఇలా చేశాననమాట. వాటర్ పెట్టేసి ఆ మధ్యలో ఆ గ్లాస్ అలా పెట్టేసి మూత పెట్టి సిమ్‌లో ఉంచేశాను. సో, నిజంగా దొండకాయ మంచిగా ఉడికిపోయిందండి. నాకైతే ఈ ట్రిక్ బాగా యూజ్ అయింది. సో, మీరు కూడా చూస్తారు అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ అడుగంతా కూడా ఈ దొండకాయలన్నీ మాడిపోయినాయి అనమాట. అంటే సిమ్‌లోనే ఉంది కదా అని చెప్పి నేనొచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఉన్నాను. సో, ఒక 5 మినిట్స్ తర్వాత ఎళ్లి చూసేసరికి ఈ అడుగంతా మాడిపోయింది. సో, ఇలా చేసి చూద్దామని చెప్పి నేను అలా